కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 42వ కీర్తన 1-2 వచనములు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు కృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఏమండి, నీరు అనేది ఒక చోట స్థిరముగా నిలిచి ఉన్నటువంటి నీటినట దుప్పి తాగదు. దుప్పి తాగే నీళ్లు ఎలా ఉంటాయో తెలుసా? మీరు ఇక్కడ గమనించండి. నీళ్లు ఇది వాగు. ఈ వాగులో నీరు అనేది ఒక చోట స్థిరముగా నిలిచింది కాదండి. మీరు చూడండి పిల్లలారా, ఇది ప్రవహిస్తున్నటువంటి నీరు. ఈ నీరు అనేది ఒక చోట స్థిరముగా ఉండదండి. ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. దుప్పి అంట ప్రవహించే నీటి కొరకు అది ప్రాకులాడుతుంది. మరి ఈ మాట కీర్తనకారుడు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, అది ఏ విధంగా ఆశపడుతుందో, నేను కూడా నీ సన్నిధిలో ప్రవహించేటువంటి దేవుని వాక్యము కొరకు, ప్రవహించేటువంటి అభిషేకము కొరకు, ప్రవహించేటువంటి దేవుని వాక్యము కొరకు, అది ఆగిపోయినటువంటి వాక్యము కాదు, అది ప్రవాహము లేనటువంటి వాక్యము కాదు, ప్రవాహము కలిగినటువంటి వాక్యము కొరకు కోరహు కుమారులు పరిగెత్తుతూ ఉన్నారు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు కనపడుతున్నావు కదా, ప్రవహించేటువంటి నీటి కొరకు నువ్వు ఆశ పడగలిగితే, నా యేసయ్య నిన్ను నిశ్చయముగా తృప్తిపరిచి నీ ఎముకలకు జీవమును కలుగు చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆమేన్. మరి ఆత్మీయంగా మనం కట్టబడాలి అంటే ప్రవహించేటువంటి వాక్యము కొరకు, ప్రవహించేటువంటి అభిషేకము కొరకు, ప్రవహించేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి నీటి కొరకు మనం ఎప్పుడైతే పరిగెత్తుతామో దేవుని సన్నిధికి, అప్పుడు యేసయ్య దుప్పిని నీటి వాగుల చేత తృప్తిపరిచినట్లుగా మనలో కూడా తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు తండ్రి అది ఆశపడుతుందో, మేము కూడా నాయన ప్రవహించేటువంటి వాక్యము కొరకు, ప్రవహించేటువంటి మీ రక్తము కొరకు, ప్రవహించేటువంటి అభిషేకము కొరకు మేము ఆశపడినప్పుడు మేము తృప్తిపరచబడతామని తెలియపరుచున్నారు. ఇప్పటికే నీ బిడ్డలు వాటి విషయమై ఆశపడుతుండగా నిశ్చయముగా నీ బిడ్డలకు నీ ద్వారా తండ్రి తృప్తిపరచబడుదురుగాక. ఆ రీతి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.